హాయ్ అండి. సమ్మర్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలకైతే ప్రతిరోజు ఐస్ క్రీమ్ కావాలి. బయట కొనిచ్చేదేదో ఇలా ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. కూడా కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తో ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని మరగనివ్వండి. అలాగే ఇంకొక గిన్నెలోకి 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులో కూడా కొన్ని పాలు వేసుకొని ఉండలేం లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మీ స్వీట్నెస్ తగినంత చక్కెర వేసుకొని కాసేపు మరగనివ్వండి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మరుగుతున్న పాలలో వేసుకొని సిమ్ లో కాసేపు కలుపుకుంటూ ఉన్నారంటే ఇలా గట్టి పడిపోతుంది. తర్వాత కిందికి దించేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్ లో వేసుకోండి. అందులోకి కొన్ని నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్ లోకి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఐస్ క్రీమ్ మౌల్డ్ లేని వాళ్ళైతే ఇలా గ్లాస్ లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత 7-8 గంటల పాటు వదిలేసారంటే ఐస్ క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.